హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వార్త కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జెడ్+ సెక్యూరిటీ ఏర్పాటు చేశారట. కారణం ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముప్పు ఉన్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయట. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. సో పవన్ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. పవన్ కళ్యాణ్ భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పవన్ కళ్యాణ్ జెడ్+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కనీసం ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్తో జగన్ జెడ్+ సెక్యూరిటీ పొందుతున్నారు. అయినా ప్రభుత్వంపై నిందలేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. కానీ జగన్కు ఎలాంటి ముప్పు లేదని, కానీ వైసీపీ మార్క్ రాజకీయాలు చూస్తే వారి నుంచే ముప్పు ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతారు. చంద్రబాబుపై ఎన్నోసార్లు రాళ్ల దాడులు చేసి హత్యా ప్రయత్నం చేశారు. ఆయనపై భారీ కుట్ర జరిగినట్లుగా కేంద్రం గుర్తించి రెట్టింపు సెక్యూరిటీని అప్పట్లో ఏర్పాటు చేసింది. అది కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పవన్ వైసీపీ విజయానికి అడ్డుగా నిలబడి ఆ పార్టీని పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నించడంతో పవన్పై కొంతమంది కోపం పెంచుకున్నారు. ఇలాంటి వారు ఏమైనా గ్రూపుల్లో పవన్ను టార్గెట్ చేశారేమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం రిపోర్ట్ ఇచ్చింది. సో ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పద్ధతులు సరికాదు. అది ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఏవైనా సరే. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మనకు డిప్యూటీ సీఎం. ఆయన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది. సో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పవన్ సార్, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.